అమెరికాతో జరుగుతున్న వరుస సంఘర్షణల మధ్య ఇరాన్ ఆయుధ సంపత్తికి సంబంధించి కీలకమైన సంచలన సమాచారం ప్రపంచ దేశాల ముందుకు ఇప్పుడు ఒకటి వచ్చింది. భవిష్యత్తులో ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం గనక వస్తే గల్ఫ్ దేశాలను కోలుకోలేని దెబ్బతీసేందుకు ఇరాన్ వ్యూహాత్మక అడుగు వేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 1000కి పైగా అత్యాధునిక క్షిపణులు, 50 రహస్య లాంచర్లు, వేలాది ప్రాణాంతక డ్రోన్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. యుద్ధం అంటూ వస్తే తమ ప్రధాన టార్గెట్ యుఏఈ, కువైట్, బహ్రయాన్, సౌదీ అరేబియా దేశాలేనని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అయితే కొన్ని నివేదికల ప్రకారం గతంలో జరిగిన పోరాటంలో అమెరికా ఆర్మీ ఇరాన్కు చెందిన 69 రహస్య లాంచర్లను ధ్వంసం చేసింది. అయితే వాటిలో 50 లాంచర్లను ఇరాన్ మళ్లీ పునరుద్ధరించింది, శత్రు దేశాలపై దాడికి సిద్ధంగా ఉంచిందని తెలుస్తుంది. అయితే వీటితో పాటు దాదాపు 1000కి పైగా క్షిపణులు ఈ లాంచర్ల ద్వారా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. గతంలో ఇరాన్ వద్ద సుమారు 3000 బాలిస్టర్ క్షిపణులు ఉన్నట్లు అంచనా వేశారు. అయితే ఇటీవల అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ప్రకారం చూస్తే యుద్ధంలో దెబ్బతిన్నప్పటికీ ఇరాన్ తన పాత క్షిపణుల సామర్థ్యంలో 70% మళ్లీ పునరుద్ధరించుకుంటుందని, అంటే ప్రస్తుతం ఇరాన్ అమలు పొదిలో దాదాపు 2100 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఇరాన్ వద్ద మొత్తం 100 మిసైల్ లాంచర్లు ఉండగా అందులో 50 లాంచర్లు అత్యంత రహస్య ప్రాంతాల నుండి ఆపరేట్ అవుతున్నాయి. వీటికి తోడు గల్ఫ్ దేశాలపై గతంలో విరుచుకుపడిన ప్రమాదకరమైన సాయుధ డ్రోన్లు కూడా ఇరాన్ వద్ద వేల సంఖ్యలో ఉన్నాయి. ఇరాన్ ఆయుధాల తయారీ వెనుక చైనా కంపెనీ హస్తం భారీగా ఉందని నివేదికలు కూడా తెలుస్తుంది. చైనా నుండి అందిన కీలక విడిభాగాల సహాయంతోనే ఇరాన్ అతి తక్కువ ఖర్చుతో కూడిన రాకెట్లు, క్షిపణులను పెద్ద సంఖ్యలో తయారు చేసి నిల్వ చేసుకోగలుగుతుందని తెలుస్తుంది. చైనాతో పాటు రష్యా కూడా ఇరాన్కు ఆయుధ బలగాలను సరఫరా చేస్తూ వెన్నుదనుగా నిలిచిందనే తెలుస్తుంది. ఈ రెండు దేశాలు ఇరాన్కి నమ్మకమైన మిత్ర దేశాలుగా వ్యవహరిస్తున్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఇటీవల బీజింగ్ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా ఒక మాట ఇచ్చిందని ప్రకటించాడు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పందన కూడా లేదు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణలు ప్రకటించిన నేపథ్యంలో అణు ఒప్పందంపై చర్చ జరిపేందుకు అమెరికా, ఇరాన్ సిద్ధమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపన కోసం ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కఠినమైన ప్రతిపాదనను ఇరాన్ ముందుకు ఉంచారు. అంతర్జాతీయ రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిని ఇరాన్ అన్ని దేశాల నౌకల కోసం తెరిచి ఉంచాలి. అలాగే అమెరికా పర్యవేక్షణలో ఇరాన్ తన యురేనియం కోసం శుద్ధి చేసే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని అమెరికా ఆంక్షలు అయితే విధించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై చర్చ జరుగుతుంది.